జంతువులన్నీ లావు బొప్పాయి చెట్టు పక్కనున్న చెరువు ఒడ్డున చాలా అందంగా అలంకరణం చేశారు. వాళ్ళు ఎండు చెట్ల యొక్క కట్టెలతో మనుషుల్లాగా చిన్న చిన్న అందమైన ఇల్లు కట్టారు. చిన్న పక్షులు మరియు కోతులు ఆ ఇంట్లో చాలా సంతోషంగా ఆడుకుంటూ ఉన్నాయి. దాంతోపాటు వాళ్ళు తెచ్చుకున్న పూల తీగలతో ఆ ఇంటి మీద చాలా బాగా అలంకరణం చేశారు. లావు బొప్పాయి చెట్టు యొక్క ఆకుల్ని తెచ్చి ఆ ఇంటి మీద అలంకరణ చేశారు. రాత్రి అయిన వెంటనే బొప్పాయి చెట్టు యొక్క ఆకులు మెరుస్తున్నాయి మరియు అది చూడ్డానికి చాలా అందంగా ఉన్నాయి. షేర్ఖాన్ తన దిబ్బపై నిలబడి జంతువులు సంతోషంగా ఉండడం చూసి అది కూడా సంతోషిస్తుంది. గోల్డీ చెట్టు వెనకాల దాక్కుని షేర్ఖాన్ మీద దాడి చేయడానికి కార్చుకు కూర్చుంది. మిత్రులారా, కొద్ది సెకండ్లే మిగిలిన్నాయి. బాంబు తాడు వెలిగించగానే అందరూ కళ్ళు మూసుకొని కౌంట్ డౌన్ మొదలు పెట్టండి. అలా అంటూ మోంటూ కోతి బాంబ్కి అగ్గిపెట్టింది. లావు బొప్పాయి చెట్టు తన ఆకుల యొక్క లైట్స్ ని ఆఫ్ చేసుకుంది మరియు జంతువులు కూడా కళ్ళు మూసుకున్నాయి మరియు కౌంట్ డౌన్ స్టార్ట్ చేశాయి. 10, 9, 8, 7. గోల్డీ త్వరగా బయటకొచ్చి షేర్ఖాన్ వైపు చూస్తూ నేల మీద తన కాలు కొట్టడం ప్రారంభించింది. తనకి కూడా సరిగ్గా ఏం కనబడట్లేదు, కానీ షేర్ అయినందువల్ల ఏదో కొంచెం తనకు కనబడుతుంది. 6, 5, 4, 3, 2, 1. షేర్ఖాన్ మీద దాడి చేసింది. అప్పుడు లావు బొప్పాయి చెట్టు ఒక మాయ చేసింది. అప్పుడు షేర్ఖాన్ యొక్క దిబ్బ ఉన్న చోటు ఒక సింహాసనం వచ్చింది. షేర్ఖాన్ సింహాసనం మీద కూర్చున్నాడు. అప్పుడు ధమాకా జరిగింది. లైట్స్ కూడా ఆన్ అయ్యాయి. హ్యాపీ న్యూ ఇయర్.